అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు మీ ప్రశ్నలు నా సమాధానం. ఈరోజు మీరు అడిగే ప్రశ్నలకు మీరు పెట్టే కామెంట్లకి నేను సమాధానం ఇస్తాను. ముందుగా అందరికీ ప్రత్యేక వందనాలు. ఛానల్ పెట్టి 3 నెలలు అయింది, అయినా కానీ సబ్స్క్రైబర్స్ రీత్యా వ్యూస్ రీత్యా బాగానే రీచ్ అయ్యింది. అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నేను. అయితే ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అయింది, 5 lakhs వ్యూస్ వచ్చినాయి. అందరికీ థ్యాంక్స్. అయితే చాలామంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు, కొన్ని కామెంట్ సెక్షన్లో కొన్ని పెడుతున్నారు, అలాగే తెలిసిన వారు కొంతమంది వాట్సాప్లో అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకి ఈరోజు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే మెడికల్ పరంగా హెల్త్ పరంగా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తెలియచేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఇక నుంచి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం ఇస్తాను. ఎక్కువ కామెంట్స్ ఏమొచ్చినాయంటే నైస్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మంచిగా చెప్పారు అనేసి చెప్పారు, కామెంట్స్ పెట్టారు చాలామంది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి కామెంట్ చూద్దాం. సూర్యబాబు గారు అడుగుతున్నారు, బ్రదర్ రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి? ఎక్కువగా తాగితే ఏమవుతుంది? తగినన్ని నీళ్ళు తీసుకోకపోతే ఏమవుతుంది? కొంచెం ఒక వీడియో చేయండి అని అడిగారు. పెద్దవారు 3 to 5 లీటర్స్ తాగాలి ఒక రోజులో. బయట ఎండలో కష్టపడి పని చేసేవాళ్ళు, ఎక్కువ చెమట పట్టేవాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగుతారు. ఏసీలో పని చేసేవాళ్ళు ఉండేవారు కొంచెం తక్కువ నీళ్ళు తాగుతారు. మినిమం 3 లీటర్స్ అయితే తాగాలి. అయితే ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు ఒక 1/2 లీటర్ తాగితే డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నేను అదే ఫాలో అవుతాను. మార్నింగ్ లేచిన వెంటనే బిఫోర్ బ్రష్ లేచిన వెంటనే 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగుతాను. నేను ఫాలో అయ్యేదే మీకు చెప్తున్నాను. అలాగే భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీళ్ళు తాగకూడదు. తర్వాత నైటు పడుకోవడానికి గంట ముందు నుంచి అసలు ఏ నీళ్ళు తాగకూడదు. నీళ్ళు తక్కువగా తాగితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. చర్మం తేమతనం కోల్పోతుంది. ఏ నీళ్ళు మంచివి, ఏ నీళ్ళు తాగితే మంచిదని మనం ఆలోచన చేస్తే మామూలుగా బోర్ వాటరే కాచి చల్లార్చి రాగి బిందులో పట్టుకొని నైటు అవి మార్నింగ్ నెక్స్ట్ డే అంతా యూజ్ చేస్తే మంచిది, ఇప్పుడున్న వాటర్ పొల్యూషన్ బట్టి. నెక్స్ట్ కామెంట్ మహమ్మద్ అక్రమ్ అడిగారు, స్టెథోస్కోపు ఎలా పనిచేస్తుంది అనేది అడిగారు. దాని గురించి ఒక వీడియో చేయమన్నారు. స్టెథోస్కోప్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి గుండెల మీద పెట్టేదాన్ని చెస్ట్ పీస్ అంటారు. డాక్టర్ చెవిలో పెట్టుకునేదాన్ని ఇయర్ బడ్స్ అంటారు. ఈ రెండాటిని కనెక్ట్ చేస్తూ ఒక ఫ్లెక్సిబుల్ పైప్ ట్యూబింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్టెథోస్కోపు బాడీలోని హార్ట్ సౌండ్స్ని, లంగ్స్ సౌండ్స్ని, బ్రీతింగ్ సౌండ్స్ని, పేగులు చేసే సౌండ్స్ని వినడానికి యూజ్ చేస్తారు డాక్టర్స్. ఈ స్టెథోస్కోపు సౌండ్ వేవ్స్ ద్వారా పనిచేస్తుంది. మన లోపల హార్ట్ చేసే సౌండ్స్ కానీ, లంగ్స్ చేసే సౌండ్స్ కానీ, బ్రీతింగ్ తీసుకునేటప్పుడు చేసే సౌండ్స్ కానీ ఒక సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేసినప్పుడు అది చెస్ట్ పీస్ లోపల వైబ్రేట్ అవుతుంది. చెస్ట్ పీస్ లోపల వైబ్రేట్ అయ్యి ఆ సౌండ్ వేవ్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసి ఆ ట్యూబింగ్ ద్వారా ఇయర్ బడ్స్కి పంపిస్తుంది. అయితే దీన్ని బట్టి డాక్టర్స్ ఎలా కండిషన్ని ఐడెంటిఫై చేస్తారు అనేది కూడా అడిగారు మహమ్మద్ అక్రమ్ గారు. ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఒక డాక్టర్, ఏ డాక్టర్ అయినా కానీ హార్ట్ 5 రకాల సౌండ్స్ చేస్తుంది. అలాగే లంగ్స్కి కొన్ని రకాల సౌండ్స్ ఉంటాయి, అదే పేగులకి కొన్ని రకాల సౌండ్స్ ఉంటాయి. అవి రెగ్యులర్గా నార్మల్గా ఉన్న పేషెంట్స్కి ఏ విధంగా ఉంటాయి ఆ సౌండ్స్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉంటుంది. సో డాక్టర్ అక్కడ పెట్టి చూసినప్పుడు నార్మల్గా లేదు, అబ్నార్మల్గా ఉంది అనేది ముందు ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు అబ్నార్మల్గా ఉన్నప్పుడు అది ఏ విధమైన అబ్నార్మల్ ఉంది అనేది చూస్తారు. వాళ్ళ చదువుకునే థియరీలో కానీ, వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్స్లో కానీ వాళ్ళకి తెలుస్తుంది. అంటే పలానా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సౌండ్ వస్తుంది, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వస్తుందంటే ఆ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అని వీళ్ళు గెస్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎక్కువ మంది పేషెంట్ చూసుంటారు కాబట్టి. అప్పుడు కాఫ్ ఉన్న పేషెంట్స్కి ఒకలా వస్తుంది, ఆస్మా ఉన్న పేషెంట్స్కి సౌండ్ ఒకలా వస్తుంది, హార్ట్ బ్లాక్ అయిన వాళ్ళకి సౌండ్ ఒకలా వస్తుంది. ఈ నార్మల్గా సౌండ్ వేరు, అబ్నార్మల్ సౌండ్ వేరు. అబ్నార్మల్ సౌండ్లో ఏ సౌండ్, ఏ ప్రాబ్లం ఉంటే ఏ సౌండ్ వస్తుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దాన్ని బట్టి కండిషన్ అది చెప్తారు డాక్టర్లు. నెక్స్ట్ కామెంట్ వెంకట చంద్రం గారు అడిగారు, బాయ్స్కి ఎక్కువగా సెగ్గట్లు అవుతున్నాయండి, దానికి ఏమైనా రెమెడీ చెప్పండి అని. ముందుగా సెగ్గట్లు ఎందుకు అవుతాయో ఆలోచించేద్దాం, దాని తర్వాత దానికి రెమెడీ చూద్దాం. ఎక్కువగా చాలామంది అనుకుంటారు సెగ్గట్లు వేడి చేస్తే వస్తాయి అని. వేడి చేస్తే
వచ్చేదనేది కారణం, సెకండరీ కారణం. ఎక్కువగా సెకండ్లు ఎందుకు వస్తాయంటే బాడీ పార్ట్స్ కొంచెం బాగా రాపిడికి గురైన చోట కానీ, లేదు అనుకుంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా స్కిన్ మీద ఎక్కడైనా స్టోర్ అయినప్పుడు కానీ, దాన్ని ఎదుర్కొనే రీతిలో మన శరీరం యొక్క తెల్ల రక్త కణాలు ఆ బ్యాక్టీరియా రెండు ఇదైనప్పుడు అబ్నార్మల్ గ్రోత్ ఏర్పడుతుంది. ఈ అబ్నార్మల్ గ్రోత్నే సెగ్గడ్డ కింద ఫామ్ అవుతుంది. అది అంత ప్రమాదం కాదు. సెగ్గడ్లు వేసినప్పుడు ఎక్కువగా చాలామంది గట్టిగా నొక్కి పిండేస్తూ ఉంటారు. అలా పిండొద్దు. ఒకటి రెండు విధాలా జరుగుతాయి. ఒకటి చీము లాంటి పదార్థం అంతా బయటకు ఓపెన్ అయిపోతుంది, లేదు అనుకుంటే అలా అణిగిపోతుంది. అయితే అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకున్న బాధ్యత మనదే. దానికి ట్యాబ్లెట్లు ఉంటాయి, దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఆ ట్యాబ్లెట్లు వాడండి. దీనికంటూ ప్రత్యేక రెమెడీ ఏం అవసరం లేదు. అది పిండకుండా ఉండండి చాలు. పిండితే ఏమవుతుందంటే బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న గాయం, అది కురుపు లాంటిది గాయమయ్యి అక్కడ చుట్టుపక్కల ఉన్నదంతా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ కనీష్ కుమార్ గారు అడిగారు, బ్రదర్ వీడియోలో లోకల్ లాంగ్వేజ్ వాడేస్తున్నారు, మలం కానీ విరోచనం కానీ వాడవచ్చు కదా అని ఒక పూపు వీడియోకి కింద కామెంట్ పెట్టారు. బ్రదర్ అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని లోకల్ లాంగ్వేజ్ అయితే ఎక్కువ రీచ్ అవుతుందని, కొంచెం ఫన్నీగా ఉంటుందని అలా చెప్పాను. ఇంకొన్ని కామెంట్స్ ఉంటాయి, చాలా ఫన్నీగా పెట్టారు. ఎక్కువగా పూప్ డొనేషన్ వీడియో కాబట్టి పూప్ ఎలా తయారవుతుంది అనేది 2 వీడియోలు చేశాను. ఆ వీడియోస్కి కొన్ని కామెంట్స్ వచ్చాయి, రే ఎవర్రా మీరంతా, మమ్మీ ఎవడు మమ్మీ వీడు అని, అమ్మ పిండిలాగా వస్తుంది అనేది విశాల్ గారికి మూవీలో ఒక క్లిప్ ఉంటుంది, అది కూడా ట్యాగ్ చేశారు. థ్యాంక్ యూ. ఏదైతేనే నా వీడియోస్ చూసి రెస్పాండ్ అవుతున్నారు దానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ ఒక కామెంట్ వచ్చింది, అది పేరు లేదు, GDJH సంథింగ్ లెటర్స్ ఉన్నాయి, అన్నోన్ పర్సన్. చూసి చెప్పినా చాలా మంచిగా చెప్పారని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చూసి చెప్తున్నాను అని అనుకుంటే, నేను వీడియో చేసే ముందు ఒక బుక్లో కంటెంట్ రాసుకుంటాను. కంటెంట్ రాసుకున్నప్పుడు ఏదైనా మధ్యలో మర్చిపోతానేమో భయంతో కంటెంట్ రాసుకుని అది ఎదురుకుండా పెట్టుకుంటాను. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇంతకుముందు వీడియోలు చేయకముందు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. ఎవరి దగ్గరైనా కానీ వీడియోలో కానీ మాట్లాడాలంటే కొంచెం ఫియర్ ఉండేది. ఇప్పుడిప్పుడే కొంచెం దాని నుంచి బయటకు వస్తున్నాను, ఇంకా మెరుగుపరుచుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ శాస్త్రి తాడేపల్లి గారు అడిగారు, ప్లీజ్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో టైప్ చేయండి బ్రదర్ అని. యాక్చువల్లీ ఇంగ్లీష్లో టైప్ చేస్తే నాకు మంచిది, యూట్యూబ్ అల్గోరిథంకి ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే మన వీడియోస్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, తెలుగులోనే చెప్తున్నాం కాబట్టి అందరూ తెలుగు వాళ్ళే చూస్తారని, వాళ్ళకి అర్థం అవ్వాలని తెలుగులో టైప్ చేస్తున్నాను. వీలైతే 2 లాంగ్వేజ్ల్లో టైప్ చేస్తాను. ముందు కొంచెం సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. రవి గారు అడిగారు, ట్యాబ్లెట్స్ ఏ నీళ్ళతో వేసుకోవాలండి అని. అయితే ట్యాబ్లెట్స్ అన్నీ కలిపి ఒకేసారి వేసుకోవద్దు. ఎప్పుడు వేసుకున్నా గోరువెచ్చని నీళ్ళు అయితేనే బెటరు, లేకపోతే నార్మల్ వాటర్. అంతేగాని కూలింగ్ వాటర్ కానీ, డ్రింక్స్ కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ వీటితో వేసుకోవద్దు, రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. సురేష్ గారు అడిగారు, జాంబీస్కి దెయ్యాలకి సంబంధం లేదు, జాంబీస్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుందన్న వీడియోకి దెయ్యాలు ఉన్నాయా అని అడిగారు. అయితే నా ఒపీనియన్ నేను చెప్తాను. దెయ్యం ఉన్నట్టే దేవుడు ఉన్నట్టే దెయ్యం ఉన్నట్టే, మంచి ఉన్నట్టే చెడు ఉన్నట్టే. అంటే మంచి శక్తి ఉంది, చెడు శక్తి ఉంది. అది మనం దేవుడు అనుకుందాం, దెయ్యం అనుకుందాం, లేకపోతే మంచి అనుకుందాం, చెడు అనుకుందాం. ఒక్కొక్క పర్సన్ హెప్సిబా అని ఒక పర్సన్ పెట్టారు వీడియోస్ చూసి, అసలు మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ అర్హత ఏంటి, ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ. మీ కామెంట్ చూసాక నా ఇంట్రడక్షన్ వీడియో పెట్టాలన్న ఆలోచన నాకు వచ్చింది. నా క్వాలిఫికేషన్ ఏంటనేది ఇంట్రడక్షన్ వీడియోలో ఉంటుంది. అయితే అర్హత అనేది నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేయడానికే ఈ వీడియోలు తీస్తున్నాను. మంచి చెప్పే విషయంలో, నలుగురికి యూజ్ అయ్యే విషయం చెప్పడంలో అర్హత అవసరం లేదు, తెలిసి ఉంటే చాలు అనేది నా ఒపీనియన్. ఎనీవే నా వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ.